Hi people. Hello people, welcome to our YouTube channel Moments by AA Anand and Aparna. సో టుడే ఈజ్ అ బిగ్ డే. ఎందుకంటున్నానంటే ఈవేళ మా హౌస్ క్లోజింగ్ డే అనమాట. బేసిక్గా వాయిస్ ఓవర్ ఎందుకంటే ఈ వీడియోలో వాయిస్ లో ఉంది మాది, సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. సో బేసిక్గా మనకి బిల్డర్స్ అనేది ఒక డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకున్నది బీజర్స్, ఇంకా అలా డిఫరెంట్ షాడాక్ ఉంటాయి, ఫస్ట్ ఎక్సెస్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషను, ట్యాక్స్ది యుఎస్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇండియాలో మనం హౌస్ కొన్నాక బేసిక్గా దానికి ఏమీ ట్యాక్స్లు కట్టాం. యుఎస్లో కొంచెం మనం ట్యాక్స్లు కట్టాలన్నమాట. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ట్యాక్స్కి ఎస్క్రో అని అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది టైటిల్ కంపెనీ హ్యాండిల్ చేస్తారనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ కంపెనీ టైటిల్ కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు బేసిక్గా హ్యాండిల్ చేస్తారు. సో ఇప్పుడు దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మేము మాకు అసైన్ చేసింది ఫస్ట్ ఎక్సెస్ టైటిల్ కంపెనీ. అలా కొన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, బట్ ఏ కంపెనీ అన్నా ఆ కన్స్ట్రక్షన్ బిల్డర్తో టైఅప్స్ ఎవరితో ఉంటే వాళ్ళకి అసైన్ చేస్తారనమాట మనకి. సో వన్స్ టైటిల్ కంపెనీకి వెళ్తే అక్కడ ఏమేం చేస్తామంటే యూజువల్గా అయితే ఇప్పుడు హౌస్ డాక్యుమెంట్స్ అవన్నీ సిగ్నేచర్స్ అడుగుతారనమాట. అవి పెడతాము. వన్స్ అవి పెట్టిన తర్వాత లెండర్ ఎవరైతే మీరు ఇన్ కేస్ టోటల్ అమౌంట్ కడితే అది ఇంకా మంచిది, బట్ అలా అవ్వదు కనుక లోన్ తీసుకుంటాం. సో లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ లెండర్ ఇన్ఫర్మేషన్ కూడా టైటిల్ కంపెనీ వాళ్ళకి పంపిస్తారనమాట. సో ఆ సిగ్నేచర్స్ ఎవ్రీథింగ్, అంటే మనం ఏ లెండర్తో వెళ్తున్నాము, ఎంత ఫండ్స్ ఉన్నాయి, మనకి ఏమన్నా సో హౌస్కి సంబంధించిన ఏ డాక్యుమెంటేషన్ ఉన్నా బేసిక్గా కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ ఎవ్రీథింగ్ అవన్నీ అప్రూవ్డ్గా వస్తాయి అనమాట స్టేట్ గవర్నమెంట్ నుంచి. సో అవన్నీ కూడా సిగ్నేచర్స్ పెట్టించుకుంటారు. అండ్ వన్స్ మన ఫండ్స్ ఇప్పుడు ఇనీషియల్గా డౌన్ పేమెంట్ చేస్తాం. డౌన్ పేమెంట్ కాకుండా తర్వాత ఇది క్లోజింగ్ కాస్ట్ కూడా చేస్తాం అనమాట. సో ఆ క్లోజింగ్ కాస్ట్ ఫండ్స్ వచ్చాయా లేదా అన్నది కూడా మొత్తం చెక్ చేసుకున్నాక వాళ్ళు అప్పుడు అప్రూవల్ ఇస్తారు, అంటే టైటిల్ కీస్ కోసం అప్రూవల్ ఇస్తారనమాట. సో అది బిల్డర్కి వాళ్ళు ఈమెయిల్ పెట్టడమో కాల్ చేయడమో చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళి దెన్ వీఆర్ రెడీ టు గెట్ ద కీస్ అనమాట. ఇంటికి నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్తుంటే నేను మీతో పాటు వింటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినలేదంతే, పట్టించుకోలేదంతే. నువ్వు పట్టించుకుంటే వచ్చి పేరు హాగర్ అని ఉందేంటి శ్రీ. ఇది డిజైన్ స్టూడియో ఎక్కడికే కదా వచ్చాం మనం. మేము వచ్చింది ఫార్మర్స్ బ్రాంచ్. మా హౌస్ డిజైనర్ స్టూడియో టైంకి ఇక్కడికే వచ్చాం. వచ్చేసాం. నా కోసం గేట్లో ఓపెన్ చేస్తున్నాడు మా ఆయన. శ్రీ ఆర్ యూ ఎక్సైటెడ్? బిజీగా ఉన్నాడు, కనీసం ఇట్లా కూడా అనుకో. కనిపిస్తున్నాను. టైటిల్ కంపెనీ పర్సన్ ఈవిడ. నా వ్లాగ్ కోసం పర్మిషన్ అడిగి మరీ తీస్తున్నా. Insurance policy. So that first line, I'll have you print your name, print both of your names. Yeah. Provide whichever email you want. No, I mean write my name and her name here. Mm-hmm. Okay.
శ్రీ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? పని అయిపోయింది, ఇప్పుడు గోవాల స్టార్ట్ అయింది. ఏం గోవా? నాకు ఎప్పుడు ఇల్లు వస్తుందా, ఎప్పుడు పిక్చర్స్ ఇద్దామా, ఎప్పుడు రీల్స్ చేద్దామా, దీని మీద ఉంది. పేమెంట్లు కట్టినప్పుడు ఉంటుంది బాధ. పేమెంట్లు నువ్వే కదా కట్టేది. నాకు జాబ్ వచ్చే వరకు నాకు ఫుల్ రెస్ట్. హౌస్ ఓనర్ అయ్యో మొత్తానికి. క్లోజింగ్ అయిపోయింది, మాకు ఫ్రీ వైఫై మోడమ్ ఇచ్చారు 2 daysకి అని చెప్పాను. అందుకే నేను చెప్పిన మాటలు వినాలి, పెళ్ళని చెప్పింది వినాలి. నేను ఆల్రెడీ ఇంకో యూత్నమైంది. కేసు వస్తాయి. ఎందుకంత కోపంగా చెప్తున్నా? ఇప్పుడే కోపపడ్డాడు మళ్ళీనా. కీస్ ఇట్లా చేతికి రాగానే కోపం ఏంటి? అది కూడా అంత సీరియస్గా చెప్పాలా నువ్వు? నవ్వొస్తే పూర్తిగా నవ్వేసే, సగం ఆపుకోకు. లోపల చూడండి, ఇలాగే ఉంటారా మీ హస్బెండ్ కూడా? ఇప్పుడే సైన్ అయింది, ఇప్పుడే సైన్ అప్ అయింది, ఇప్పుడే క్లోజింగ్ అయింది, అంతే. ఫేస్ ఏమో ఇట్లా పెట్టాడు సీరియస్గా. చాలామంది అంటుంటారు నా ఫ్రెండ్స్ అందరూ, ఆనంద్కి అసలు కోపమే ఉండదని. ఇదే ప్రూఫ్. అమ్మయ్య, మొత్తానికి వీడియోస్ ఉన్నాయి సార్ నేను చూసుకోవడానికి. నా యూట్యూబ్ కూడా వెనకాల నుంచి ప్రోత్సహించింది మా హస్బెండ్, చేయమని. ఇప్పుడు తీరా వీడియోస్ చేస్తుంటే పక్క నుంచి మరి తీరా ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదా, మరి మాట్లాడు. ఎందుకంత కాన్షియస్ అయిపోతున్నాయి, ఎందుకలా సైలెంట్ అయిపోతున్నావు? సిగ్గుపడిపోతున్నాడు. బేసిక్ గా ఏది ఒక రింగ్ లైట్ అవన్నీ కొంది, దాని అప్పటి నుంచి పెడదాం మొత్తానికి అయితే ఇప్పుడు పెట్టాను కదా. ఫన్ బ్లాగ్స్ వస్తాయి, కపుల్ బ్లాగ్స్ ఏమైనా కావాలంటే పెట్టండి, మీరు కష్టపడి చేద్దాం. నన్ను వెనకాల నుంచి అంత పుష్ చేసావు, చెయ్యు అని. చేపిద్దాం, అన్ని మెల్లమెల్లగా చేపిస్తాను. మూమెంట్స్ బై ఏఏ ఇద్దరివి అనమాట, కానీ మోస్ట్లీ నేనే చేస్తాను ఎక్కువ వీడియోస్. మా కొత్త ఇంటికి అయితే వచ్చేసాం, లోపలికి అయితే వెళ్దాం. కీస్ ఇస్తారు ఈరోజు మాకు, చూద్దాం లోపల ఎవరెవరు ఉన్నారు. ఓపెన్ థ్యాంక్ యూ సో మచ్. మా కజిన్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? మెయిన్ ఈ అబ్బాయిని జూమ్ చేస్తున్నాను. బను అనియా చాలా ఇండీసెంట్ గా వచ్చారు. హాయ్. సో మేము వెయిటింగ్ అంతా దేనికంటే మా హౌస్ ఇంజనీర్ వస్తారు. 5కి టైం ఇచ్చారు కీస్ ఇవ్వటానికి. హలో, వాడు చూడు అలా చూస్తున్నాడు. హలో, హాయ్. అయిపోయింది ఇప్పుడే. శ్రీ, నీ పరువు పోయిందిగా. శ్రీ, నేను చాలా రాయల్ గా ఎక్స్పెక్ట్ చేశాను శ్రీ. ఆయన కేస్ ఇస్తారంటే ఏదో ఫోటో తీసి అంత గ్రాండియర్ గా. ఏ న్యూ ఓనర్స్, ఎల్లు టూర్ ఇస్తారంట ఓనర్ గారు, ఎల్లు చూసి ఇది భుజించే కదా. ఆలు భుజియాలు, భోజనం చేసే కదా. సో మన ఇంగ్లీష్ లో డైనింగ్ రూమ్ అంటాం, నార్మల్ డైనింగ్ అని అమెరికన్స్ అంటారు. ఇది బాగా మీకు ఎక్కువ వస్త్రాలు, గట్టి వస్త్రాలు, దళసరి వస్త్రాలు వేసుకునే ఫ్యాషన్ గా అనాలంటే దీని పౌడర్ రూమ్ కూడా అంటారు. ఇది బట్టలు ఉతుక్కునే రూమ్.
ఆరేసుకోవడం కూడా జరగబోతుంది. వాషింగ్ మిషన్ డ్రైవర్ కొనుక్కోవాలి దానికోసం. ఇదో డోర్ ఉంది. దీన్ని కారు భద్రపరచు ఏరియా అంటారు. పెద్ద పదమే ఉంది. ఇది భుజించేది తయారు చేసే రూమ్. ఇంకా వంటశాల. ఇంత పెద్ద వంటశాల ఎందుకంటారు? ఇది వంటశాల పెట్టుకునే ఏరియాని బల్ల. ఓకే, ఐలాండ్ కన్వర్ట్ చేయి. ఇది నింపొచ్చే గ్యాస్ తో నడపను. యూఎస్ అర్థమైపోయింది. కానీ పక్క ఛానల్కి వెళ్ళిపోతారు ఇంకా ఎక్కువ చేశారు. వెల్కమ్ కస్టమర్స్, సే క్లయింట్స్. వర్క్ వచ్చేది ఎందుకమ్మా? వ్యూవర్స్, ఇది బాగా వేడి చేసుకుని తినే పదార్థాలకి. ఏం చేస్తున్నామా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మేము రీల్ చేసాం, చూడలేని వాళ్ళు ఉంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో చూడండి. అండ్ మీకోసం ఇక్కడ వన్ మోర్ టైం. సో మా హ్యాపీ మూమెంట్స్ ఇలా అందరితోని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా హౌస్ బిహైండ్ ద స్టోరీ ఎవరికైనా కావాలి అంటే మేము కమింగ్ వ్లాగ్స్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాం. బాయ్ బాయ్, సీ యూ. చెయ్యి ఏదోటి, హౌస్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్, ఫన్.